బలిసిన సెలబ్రిటీలు, సారీ పేరున్న పెద్ద మనుషులు తమ చుట్టూ 25 మంది కండపుష్టి కలిగిన బౌన్సర్లు నేర్చుకుని తిరగడం ఇప్పుడు కనిపిస్తున్న కొత్త ఫ్యాషన్. ఇది చాలదన్నట్లు సొంత సెక్యూరిటీకి కూడా సర్కార్నే దున్నుకోవడం అనేది ఇంకో వేలం వెర్రి. ఇవాళ అపర కుబేరుడి ప్రాణానికి మా ప్రాణాలు అడ్డంటూ కేంద్ర ప్రభుత్వం స్వామి భక్తి చాటుకుంటుంటే సుప్రీంకోర్టు పిలిచి మరీ మొట్టికాయలేసింది. గల్లీ ఓడైనా ఢిల్లీ ఓడైనా ప్రాణభీతి దగ్గర అందరూ ఒకటే కావచ్చు, కానీ రిలయన్స్ వాళ్లకు రాళ్లెత్తే ఈ కూలీ పని గురించి చెప్పుకోపోతే ఏం బాగుంటుంది? దాదాపు 50,000 చదరపు అడుగులు, 27 అంతస్తులు, 9,000 కోట్ల ఖర్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనంగా చెప్పుకునే దీన్ని కట్టడానికి దాదాపు $70 మిలియన్ల ఖర్చవుతుందని న్యూయార్క్ టైమ్స్లో కథనం. ప్రపంచ కుబేరులో స్థానం పొందిన ఒక భారతీయుడు, అందులోనూ ఇంత డబ్బు సంపాదించుకున్న ఈ ముఖేషుణ్ణి మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఏమాత్రం ఇంగితం లేని మన ప్రతిపక్షాలోళ్ళు ఆయనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని అడిగితే లొల్లి చేసి పారేస్తున్నారు. ఆయనకేమైనా అయితే మన దేశానికి ఎంత అప్రదిష్ట! ఇంత పెద్ద మనిషి తనకు తన కుటుంబానికి ముచ్చట పడిపోయి కట్టుకున్న తన 27 అంతస్తుల యాంటిలా అనే భవనానికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఒక బెదిరింపు లేఖ అందుకుంటే ఆయన భయపడిపోడా? ఆయన ఎంత గొప్పోడంటే తన 5 కుటుంబ సభ్యుల కోసం ఏకంగా 570 అడుగుల ఎత్తున్న 27 అంతస్తుల ఇల్లే కట్టించుకున్న ఒక బంగారు బాబు. అటువంటి ఖరీదైన మనిషికి ఆ మాత్రం భద్రత లేకుండా ఏదో ఒక తీవ్రవాద సంస్థకు బలైపోతే ఎలా? తన ప్రాణాలకు ముప్పుందని ముఖేష్ అనబడే ఈ వ్యాపారాల ఆసామి కేంద్ర ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. కేంద్రం ఆలోచించింది, తీవ్రంగా ఆలోచించింది. ఆ తర్వాత సాక్షాత్తు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులకిచ్చే జెడ్ కేటగిరీ సెక్యూరిటీని మంజూరు చేసి పారేసింది. ఈ విషయాన్ని టీవీలో చూసిన జర్నలిస్ట్ మిత్రుడు ఒకడు తన అసూయను ఇలా వెళ్ళగక్కున్నాడు. ముఖేష్ జీ, మీకు జెడ్ కేటగిరీ ఎందుకు? మీరు ఒప్పుకుంటే నా హోంశాఖ కార్యాలయాన్ని నీ భవనానికి మార్చేస్తా. నిజమే, ఇటువంటి ప్రపంచ కుబేర్లు తలుచుకుంటే ఏ కొండ మీద కోతైనా ఎందుకు దిగిరాదు? 4,000 మధ్యతరగతి కుటుంబాలకు సరిపడా అపార్ట్మెంట్లు కట్టే జాగాలో కేవలం 5 కుటుంబ సభ్యుల కోసం ఒక మెగా ప్యాలెస్ ను నిర్మించుకున్న వ్యక్తికి 24 గంటలు భద్రత ఉండాల్సిందే. కానీ సదరు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని అందించాల్సిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనబడే సిఆర్పిఎఫ్ జవాన్లు 25 మంది దాకా కావాల్సి ఉంటుంది. వీళ్ల పహారాలో ముఖేష్, ఆయన కుటుంబ సభ్యులు ఉండాలి. వీళ్ళకయ్యే ఖర్చు నెలకు 15 లక్షల రూపాయలంటే దాందేముంది, మా బాస్ ఇలా చీది పారేస్తారంటూ తిరుగు టపాలో జవాబు పంపించారు ముఖేష్ అనుచరులు. ఆయనేమైనా మామూలు మనిషా? ఒక్క నెల రోజులు మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్ నిక్షేపాలు తనవి కావనుకుంటే మనకు పట్టిన కరెంటు దయ్యం ఇట్టే పరారైపోతుంది. ఇక ఆయన అవునంటే ఇంకా చాలా సమస్యలు అద్దం మీద తుడిచేసినట్లు మటుమాయమైపోతాయి. ఆయన ప్రాణం, సమయం అన్నీ విలువైనవే. ఆయన్ని ఖరీదు కట్టే దేశీయ షరాబు ఇంకా ఎవడూ పుట్టలేదు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో డిఫరెంట్ కేటగిరీల మనుషులకు జెడ్ కేటగిరీ ఇచ్చేసి ఈ హై రిస్క్ మనిషికి మాత్రం ఇవ్వకపోవటం ఘోర పాపం అంటూ చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. ప్రధానితో పాటు సుప్రీం హైకోర్టు న్యాయమూర్తులు, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర లీడింగ్ రాజకీయ నాయకులు, సీనియర్ అధికారులకు జెడ్ కేటగిరీ కింద భద్రత కల్పిస్తున్నారు. అసలు ఈ కమాండోలకు కోబ్రా పేరుతో ప్రత్యేకంగా మెరికల్ లాంటి వాళ్లను సిఆర్పిఎఫ్లో నుంచి ఎంపిక చేసి వాళ్లకు అత్యాధునిక రీతుల్లో తర్ఫీదు ఇవ్వడానికి 1,300 కోట్ల రూపాయల గ్రాంట్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి వ్యవస్థలో శిక్షణ పొందిన వాళ్లను తీసుకెళ్లి అంబానీల అడుగులకు మడుగులొత్తే మడత పేచీలు పెట్టుకునే వాళ్ల ఇళ్ల దగ్గర కాపలా కుక్కలుగా మార్చితే దాని తప్పెవరిది? మన ప్రాణాలెంత? మహా చీపు. అర్ధనాకి 3 అమ్ముతానంటూ మన రావు గోపాలరావుల వారు ఎప్పుడో వాటికి విలువ కట్టేశారు. యాదవ ప్రాణాలు ఎవరికి కావాలయ్యా? అర్ధనాకు 3 అమ్ముతాను ప్రాణాలు. నాకు కావాల్సింది శ్రీ దేవుడు నగలు. అంబానీ@antila.com